హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వొచ్చాక ఎపిసోడ్ 4. మనిద్దరం ఒకే ప్రయాణంలో. గత ఎపిసోడ్లో రాజ్ తన ప్రేమను బయట పెట్టకుండా అంజలికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అంజలికి మాత్రం రాజ్ తనను ప్రత్యేకంగా గమనిస్తున్నాడనే అనుమానం మొదలైంది. ఇదిలా ఉండగా అరవింద్ అంజలిని వీకెండ్ ట్రిప్కు పిలవటంతో రాజ్లో మొదటిసారి అసూయ మొదలైంది. శనివారం ఉదయం అంజలి ఇంట్లో త్వరగా రెడీ అవుతుంది. బ్యాగ్లో 2 జతల బట్టలు, అవసరమైన వస్తువులు పెట్టుకుంటోంది. వదిన గదిలోకి వచ్చి, ఏంటి అంజలి, ఇంత ఉదయాన్నే రెడీ అవుతున్నావు అని అడిగింది. ఆఫీస్లో వాళ్ళందరూ ఒక చిన్న ట్రిప్కు వెళ్తున్నారు వదిన. నిన్న అరవింద్ కూడా రావాలని చెప్పాడు. వదిన కొద్దిసేపు ఆమె వైపు చూసి, నువ్వు వెళ్తున్నావా అని అడిగింది. అవును, 2 రోజులు బయటికి వెళ్ళి వస్తే బాగుంటుందని అనిపించింది. సరే, జాగ్రత్తగా ఉండు, ఫోన్ ఎప్పుడూ దగ్గరలో పెట్టుకో. అలాగే వదిన. అంజలి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. అదే సమయంలో రాజ్ ఇంట్లో కూడా హడావిడి మొదలైంది. అతను తన గదిలో రెడీ అవుతూ ఉండగా విక్రమ్ ఫోన్ చేశాడు. అన్నీ రెడీనా? అవును, నువ్వు చెప్పినట్లే నేను కూడా వస్తున్నాను. సరే, కానీ ఒక విషయం. ఏంటి? అంజలికి నువ్వు ముందే ప్లాన్ చేశావని తెలియకూడదు. తెలియదు, అది నాకు తెలుసు, కానీ నీ ముఖం చూస్తే మాత్రం అన్నీ తెలిసిపోతాయి. రాజ్ నవ్వాడు. ఈరోజు నేను చాలా నార్మల్గా ఉంటాను. విక్రమ్ నవ్వుతూ, అదే చూడాలి అన్నాడు. రాజ్ ఫోన్ పెట్టి కిందకి వచ్చాడు. పద్మ అతన్ని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను అమ్మా. ఎక్కడికి? ఒక రిసార్ట్కి. ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం. రాఘవేంద్ర పేపర్ నుంచి తలెత్తి బిజినెస్ అని అడిగాడు. ఈ 2 రోజులు బిజినెస్ లేదు నాన్న. అది మంచిదే, అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రావాలి. పద్మ నవ్వుతూ, ఎవరితో వెళ్తున్నావు అని అడిగింది. విక్రమ్తో. అంతే చెప్పి రాజ్ బయటకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అంజలి ఆఫీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు వచ్చి ఉన్నారు. అరవింద్ ఆమెను చూసి, హాయ్ అంజలి, రెడీనా అన్నాడు. అవును, అందరూ వచ్చేశారు, ఇంకొద్దిసేపట్లో బయలుదేరదాం. అంజలి తల ఊపింది. అదే సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కారు నుంచి రాజ్ దిగాడు. అంజలి అతన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. సార్, మీరు? రాజ్ సాధారణంగా నవ్వుతూ, నేను కూడా వస్తున్నాను. మీరు కూడా వస్తారని నాకు తెలియదు. నాకు ముందుగా తెలియదు. పక్కనే ఉన్న విక్రమ్ నవ్వును ఆపుకుంటూ నిలబడ్డాడు. అంజలి అతన్ని చూసి, మీరు కూడా వస్తున్నారా అని అడిగింది. విక్రమ్, అవును, రాజ్ ఒంటరిగా వస్తే బోర్ కొడుతుందని వచ్చాను అన్నాడు. అంజలి నవ్వింది, కానీ ఆమెకు ఏదో అనుమానం మొదలైంది. రాజు కూడా వస్తున్నాడంటే ఇదంతా యాదృచ్ఛికమేనా అని అనుకుంది. అందరూ 2 కార్లలో బయలుదేరారు. అంజలి అరవింద్తో ఒక కారులో కూర్చుంది. రాజ్ మరో కారులో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజ్ తన డ్రైవర్ను చూసి, ముందున్న కారుని ఫాలో అవ్వమని అన్నాడు. విక్రమ్ నవ్వుతూ, ఇది చాలా నార్మల్గా ఉంది కదా అన్నాడు. రాజ్, నోరు మూసుకో, నేను ఏమీ అనలేదు. ప్రయాణం మొదలైంది. మొదట అందరూ పాటలు పెట్టుకుని నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. అంజలి కూడా అందరితో కలిసిపోయింది. అరవింద్ ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. ఇదిగో, థ్యాంక్ యూ. ఆ దృశ్యం వెనుక కారులో నుంచి రాజ్ చూశాడు. అతని ముఖంలో చిన్న అసహనం విక్రమ్ గమనించి, మళ్ళీ మొదలైంది. ఏంటి? చాక్లెట్ ఇచ్చాడు, అది నాకు ఎందుకు చెప్పాలి? నీ ముఖం చెప్తోంది. రాజ్ కిటికీ బయటకు చూశాడు. కొద్దిసేపటికి అందరూ రోడ్డు పక్కన ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. అందరూ దిగారు. అంజలి కాఫీ తీసుకొని బయట నిలబడింది. రాజ్ కూడా అక్కడికి వచ్చాడు. కాఫీ అని అడిగాడు. తీసుకున్నాను సార్, చాలా వేడిగా ఉంది, జాగ్రత్త. సరే. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. రాజ్, నీకు ట్రిప్పులు ఇష్టమా అని అడిగాడు. అవును, కానీ చాలా అరుదుగా వెళ్తాను. ఎందుకు? ఇంట్లో వాళ్ళతో ఉంటాను, అంతగా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, కొంచెం స్వేచ్ఛ కూడా వచ్చింది. రాజ్ చిరునవ్వు నవ్వాడు. మీకు స్వేచ్ఛ చాలా ముఖ్యం అనుకుంటా. చాలా. ఎవరైనా మీ మీద ఎక్కువగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే? అంజలి వెంటనే అతని వైపు చూసింది. నాకు నచ్చదు. రాజ్ నవ్వుతూ, అలా అయితే జాగ్రత్త. ఎందుకు? ఏమీ లేదు. ఇద్దరూ తిరిగి కార్ల దగ్గరకు వెళ్ళారు. ప్రయాణం కొనసాగింది. మధ్యలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మబ్బులు కమ్ముకున్నాయి. కొద్దిసేపటికి వర్షం మొదలైంది. అంజలి కిటికీ బయట చూస్తూ నవ్వింది. రాజ్ వెనుక కారులో నుంచి ఆమెను గమనించాడు. అదే వర్షం, అదే నవ్వు, అదే అమ్మాయి. అతనికి మొదటిసారి కనిపించిన రోజు గుర్తొచ్చింది. రిసార్ట్కి చేరుకున్న తర్వాత అందరికీ గదులు కేటాయించారు. అంజలి తన గదిలోకి వెళ్ళి
బ్యాగ్ పెట్టింది. అరవింద్ బయట నుంచి, అంజలి సాయంత్రం అందరూ కలిసి బయటకు వెళ్తున్నాం, వస్తారా అని అడిగాడు. వస్తాను. ఆ మాట రాజ్ చెవికి పడింది. అతను వెంటనే అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? అరవింద్, చుట్టుపక్కల కొండ ప్రాంతం చూడడానికి వెళ్తున్నాం. అందరూ వెళ్తున్నారా? అవును. రాజ్, సరే నేను వస్తాను. అరవింద్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. సార్, మీరు రావడం మంచిదే. సాయంత్రం అందరూ బయటికి బయలుదేరారు. కొండ ప్రాంతంలో నడుస్తూ అంజలి ఒక అందమైన ప్రదేశం దగ్గర ఆగిపోయింది. కింద లోయ చుట్టూ పచ్చని చెట్లు, దూరంగా మబ్బులు. ఆమె ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయింది. రాజు కొంచెం దూరంలో నిలబడి ఆమెను చూస్తున్నాడు. విక్రమ్ దగ్గరకు వచ్చి, ఏరా అన్నాడు. రాజ్, ఏం లేదు. నువ్వు ఆమెను చూస్తున్న తీరు చూస్తే సినిమా హీరోలా ఉన్నావు. నోరు మూసుకో. విక్రమ్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అంజలి జారి పడబోయింది. రాజ్ వెంటనే పరిగెత్తి ఆమె చేతిని పట్టుకున్నాడు. జాగ్రత్త. అంజలి ఒక్కసారిగా అతని వైపు చూసింది. థ్యాంక్ యూ సార్. రాజ్ ఆమె చేతిని వదిలాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను చూసుకోలేదు, అందుకే నేను చూసుకున్నాను. అంజలి చిన్నగా నవ్వింది. మీరు అందరినీ ఇలాగే చూసుకుంటారా? రాజ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. అందరినీ కాదు. అంజలి అతని ముఖం చూసింది. రాజ్ వెంటనే మాట మార్చాడు. అంటే నా టీంలో ఉన్న వాళ్ళని. అంజలి ఏమీ అనలేదు, కానీ అతని మాట తన మనసులో నిలిచిపోయింది. రాత్రి అందరూ డిన్నర్కి కూర్చున్నారు. చాలా సరదాగా మాట్లాడుకుంటున్నారు. అరవింద్ ఒక జోక్ చెప్పడంతో అందరూ నవ్వారు. అంజలి కూడా గట్టిగా నవ్వింది. రాజ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. విక్రమ్ అతని భుజాన్ని తట్టి, తిను. తింటున్నాను. నువ్వు ప్లేట్ని చూస్తున్నావు, ఆమెను చూస్తున్నావు. రాజ్ నవ్వుతూ, నువ్వు నా ఫ్రెండువా లేక శత్రువా? నీ నిజం బయట పెట్టే ఫ్రెండ్. డిన్నర్ తర్వాత అందరూ బయట కూర్చున్నారు. వాతావరణం చల్లగా ఉంది. అంజలి ఒంటరిగా కొంచెం దూరంగా కూర్చుంది. రాజ్ అక్కడికి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రాజ్, నీకు నిన్న వర్షం గుర్తుందా? అంజలి అతన్ని చూసింది. ఎందుకు? ఏమీ లేదు, నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తుంది. రాజ్ చిరునవ్వు నవ్వాడు. అప్పుడు మిమ్మల్ని మొదటిసారి చూశాను. అంజలి మౌనంగా ఉంది. మీరు నన్ను చూసి నవ్వారు. మీరు కూడా నన్నే చూస్తున్నారు కదా? అవును. ఎందుకు? రాజ్ కొద్దిసేపు మౌనం ఆమెను చూసి తెలియదు అన్నాడు. అంజలి నవ్వింది. మీకు ఏదీ తెలియదు. కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. అది నిజమే. ఇద్దరి మధ్య మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. కొద్దిసేపటికి అంజలి లేచింది. నేను గదికి వెళ్తాను. సరే. ఆమె వెళ్ళిపోయింది. రాజ్ ఆమె వెళ్తున్న దారిని చూస్తూ ఉండిపోయాడు. విక్రమ్ దూరం నుంచి చూస్తూ నవ్వుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అంజలి బయట నడుస్తూ ఉంది. రాజ్ కూడా అక్కడికి వచ్చాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న బాగా నిద్రపోయారా? అవును, నాకు మాత్రం రాలేదు. అంజలి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? రాజ్ వెంటనే, ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారా? పని అలవాటైపోయింది. అంజలి నవ్వింది. మీరు బిజినెస్లోనే పుట్టారా? దాదాపు. అయితే విశ్రాంతి ఎలా తీసుకుంటారు? రాజ్ ఆమె వైపు చూసి, ఇప్పుడు తీసుకుంటాను. అంజలికి అతని మాట అర్థం కాలేదు. సరే, నేను బ్రేక్ఫాస్ట్ వెళ్తాను అని అల్లిపోయింది. రాజ్ అక్కడే నిలబడి ఆమెను చూస్తూ నవ్వుకున్నాడు. అదే సమయంలో అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. విక్రమ్ పంపాడు. ఇంకెంతకాలం దాస్తావు? రాజ్ ఫోన్ చూస్తూ చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక చిన్న సంఘటన అన్నింటినీ మార్చబోతుందని అతనికి తెలియదు. అంజలి తన బ్యాగ్లో ఏదో వెతుకుతుండగా ఆమె ఫోన్ కనిపించలేదు. నా ఫోన్ ఎక్కడా అని అందరినీ అడిగింది. అరవింద్ వెంటనే, నేను చూసి వస్తాను అన్నాడు. రాజ్ కూడా లేచాడు. నేను చూస్తాను. ఇద్దరూ ఒకేసారి మాట్లాడటంతో అంజలి ఇద్దరినీ చూసింది. నేను కూడా వస్తాను అంది. ముగ్గురు కలిసి ఫోన్ వెతకడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఫోన్ ఒక బెంచ్ దగ్గర దొరికింది. అంజలి తీసుకొని ఊపిరి పీల్చుకుంది. రాజ్ నవ్వుతూ, మళ్ళీ ఫోన్ పోగొట్టుకుంటే నన్నే పిలవండి. అంజలి, ఎందుకు? మొదటిసారి కూడా నేనే తీసి ఇచ్చాను కదా. అంజలి ఒక్కసారిగా అతన్ని చూసింది. నిన్నటి వర్షం, ఫోన్, మొదటి పరిచయం అన్నీ ఆమెకు గుర్తొచ్చాయి. అవును, ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. రాజ్ కూడా నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక అంజలికి ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న మొదలైంది. అతను నన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే ఇలా ఎందుకు ఉన్నాడు?
ఆ ప్రశ్నకు సమాధానం ఆమెకు త్వరలోనే దొరకబోతోంది. కానీ ఆ సమాధానం తెలిసిన తర్వాత రాజును ఆమె ఎలా చూస్తుందో మాత్రం ఎవరికీ తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అంజలికి రాజ్ తనను మొదటిసారి చూసిన విషయాన్ని ఎలా చెప్పబోతాడు? ఈ ప్రయాణంలో రాజ్ తన ప్రేమను బయట పెట్టే పరిస్థితి వస్తుందా? అంజలి అతని మనసులోని నిజాన్ని తెలుసుకున్న తర్వాత రాజ్కు దూరంగా వెళ్ళిపోబోతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.